శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహంతో ఈ వారమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. సో అది శుక్రుడు 11వ స్థానంలో ఉండడం అనేది ఒక విశేషం. అయితే దానికి అదనంగా ఈ కుంభరాశికి ధన లాభాధిపతి అయినటువంటి వాడు గురువు. అంటే గురువు యొక్క స్థితిని బట్టే ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు సేవింగ్స్ ఉండడం జరుగుతుంది. మిగతా రాశుల వారికి ఒకటి ధనాధిపతి ఒకటి లాభాధిపతి ఉంటాడు. మరి ఈ కుంభరాశి వారికి మాత్రం రెండు ఒకడే అవుతాడు. సో ఆ కారణం వల్ల వస్తే అధిక ధనం వస్తుంది, లేదంటే మొత్తం జీరో మాట. ఆ విధంగా ఉంటుంది. అటువంటి గురువు మరి 3వ భావంలో ఉంటూ భరణి నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రంలోకి ప్రవేశించాడు మరి 3వ తారీఖు ఫిబ్రవరిలో. అదే సమయంలో శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి ధనయోగం జనరేట్ అయింది. ఎప్పటి వరకు 12వ తారీఖు వరకు కూడా శుక్రుడు మరి 2 విధాలుగా ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవడైనా మీకు అంటే ఉదాహరణ ఎలా ఉంటుందంటే, మీకు 1,00,000 రూపాయలు పువ్వులో పెట్టి ఇచ్చారనుకున్నట్టు ఉంటుందన్నమాట. అంటే 1,00,000 రూపాయలు పువ్వులో పెట్టి ఇచ్చాడంటే 1,00,000 రూపాయలతో పాటు ఒక బంగారు పర్సులో పెట్టి ఇచ్చినట్టు ఉంటుంది, ఇది ఒక బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. ఈ గురు శుక్రుల కలయిక లాభస్థానంలో యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు అటువంటి ధనయోగం. శుక్రుడు మరి స్త్రీ యోగం కాబట్టి స్త్రీల ద్వారా ధన సహకారం కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ సహకారం కానీ మీకు రావడం జరుగుతుంది. ఇది 2 విధాలుగా మళ్ళీ స్త్రీలు అంటే, ఒకటి చతుర్థ భావానికి శుక్రుడు అధిపతి, అంటే మాతృ సమానురాలైనటువంటి స్త్రీలు, లేదంటే తల్లిగారు, అక్కగారు, వదిన గారు వాళ్ళ ద్వారా. తర్వాత భాగ్యాధిపతి తండ్రి గారు, గురు సంబంధులు, అధికారులు, అధికార హోదా కలిగిన వారు, రాజకీయ నాయకులు, వీళ్ళ ద్వారా మీ యొక్క కష్టాలను చూసో లేదంటే మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసో మీకు ఒక ప్రైజ్ మనీ లాగా లేదంటే ఒక బహుమతి రూపంలో రావడం జరుగుతుంది. లేదంటే చాలా కాలంగా ఏదైనా హౌస్ డిస్ప్యూట్లో ఉండిపోయింది, స్థిరాస్తి ఏదైనా బ్యాంకులోనో లేదంటే ఇంకో కోర్టు వ్యవహారంలో చిక్కుకుందంటే అదంతా కూడా క్లియర్ అయి రావాల్సిన డబ్బంతా ఒకేసారి రావడం జరిగింది. లేదంటే ఒక ఉద్యోగం పోయింది, 2 సంవత్సరాలుగా జీతం లేదు, ఒకేసారి వచ్చింది. సో అది ఇప్పుడు జరగబోతుంది. ఇది పక్కన పెడితే మరి 12వ స్థానంలో కుజుడు రాబోతున్నాడు 5వ తారీఖు నుంచి. అంటే దశమాధిపతి వ్యయంలోకి రావడం వల్ల తిరిగి మళ్ళా ఒకవేళ ఏదైనా ఉద్యోగం ఆగిపోయి ఉన్నా ఖాళీగా ఉన్నా తిరిగి మళ్ళీ మీరు వేరే ప్రాంతంలో కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం కొంత రుణాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. కొద్దిగా ఏంటంటే ఈ ఆల్రెడీ ఈ జన్మశని 3.5 సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్ది దగ్గర వాళ్ళ దగ్గర స్నేహితుల వల్ల ఖచ్చితంగా మాత్రం రుణాలు చేసి ఉంటాడు. అది ఈ సమయంలో కొంతవరకు క్లియర్ అయ్యే అవకాశం, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతం మారడం, కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాటి శని అనే బూచి నుంచి టెంపరీగా బయటపడి ఒక కొత్త జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ రాశి వారికి శనిగ్రహం యొక్క ప్రభావంతో భయపడకుండా అది ఒక గుణపాఠంగానో ఒక ట్రైనింగ్గానో తెలుసుకొని ఇక నుంచైనా మరి గతంలో చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ముందుకెళ్తే కంపల్సరీగా మళ్ళీ అతి తొందరలోనే గతంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు, పూర్వ వైభవాన్ని తిరిగి రావడం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా కొంతవరకు ఇక నుంచైనా మీ యొక్క మొగమాటాన్ని, అక్కర్లేని హెల్పుల్ని, అక్కర్లేని బాధ్యతల్ని పక్కన పెట్టి మీకోసం మీ భార్య పిల్లల కోసం ఇక నుంచైనా కష్టపడితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఇక నుంచైనా పైకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మీరు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబ సభ్యులు అయితే మీ భార్య మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు బాగుండాలి, మీరు సంపాదించాలి అని అనుకుంటే బాగుంటుంది తప్ప మీరు పాడైపోవాలి, మీరు నష్టపోవాలన్నటువంటి మీ కుటుంబ సభ్యులే అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరే కాదు ఎవరన్నా నాశనం అవడం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడు మీ భార్య పిల్లలు కోరుకుంటారో మీరు సంపాదించిన ధనం వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి పెట్టినప్పుడో వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడో
అప్పుడు వీళ్ళ మీ పతనాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా ఇక నుంచి అయినా బాధ్యతగా ఉంటే 100% అనుకూలంగా ఉంది. బట్ ఈ నెలలో వస్తున్నటువంటి మాస శివరాత్రి అంటే ప్రతి నెల వస్తుంది. ఈ పుష్యమాసంలో వస్తున్నటువంటి మాస శివరాత్రి శని భగవానుడికి అత్యంత ప్రియమైనది. ఈ నెలంతా కూడా ఆయనకి ప్రియమైంది. దాంట్లో ఈ మాస శివరాత్రి చేయడం వల్ల 8వ తారీఖు రోజు ఆ రోజంతా విధి విధానంగా శివుణ్ణి పూజించడం వల్ల వీలైతే మిగతా పనులన్నీ పక్కన పెట్టి దగ్గరలో ఉన్నటువంటి శివుని యొక్క క్షేత్రాన్ని దర్శించి ప్రదోష వేళలో జరిగే శివ అభిషేకాన్ని తిలకించడం వల్ల గత 3.5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందుల నుంచి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడి మళ్ళా న్యూ లైఫ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు కంపల్సరీగా ఈ అవకాశాన్ని ఈ రాశివారు ఉపయోగించుకోండి. అలాగే మరి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల త్వరలో వస్తున్నటువంటి మీ పోగొట్టుకున్న ధనం కానీ రావాల్సిన ధనం కానీ తిరిగి పొంది మరి ఇక నుంచైనా న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని అద్భుత యోగాలు రావడం జరుగుతుంటుంది, కొన్ని ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన యొక్క జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఉన్నవి మాత్రమే ఈ గోచారరీత్యా రావడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో లేనివి గోచారం ఎట్టి పరిస్థితులు కూడా ఇచ్చే అవకాశం లేదు. సుమారు ఏదో ఈ మేషరాశి వారికి లాభంలో శని ఉద్యోగం వస్తుంది అనుకుందాం, కానీ వాడి జన్మజాతకంలో కూడా అది రాసి పెట్టి ఉంటేనే శని భగవానుడు ఇవ్వగలుగుతుంటాడు. సో వాడి జాతకంలో వివాహ యోగం లేదు, అసలు వాడి జీవితంలో వివాహ సౌఖ్యం లేదనుకుందాం, వాడికి గురువు సప్తమంలోకి వచ్చినా రాదు, గురువు లగ్నంలోకి వచ్చినా రాదు. అంటే మొత్తం మీద గోచారం అన్నది ఏంటంటే జాతకంలో ఉన్నవి అమలు పరుస్తూ ఉంటాయి. అవి మంచా చెడ్డ ఎక్కువ తక్కువ అన్నది కూడా ఈ గ్రహాలు నిర్ణయిస్తుంటే తప్ప అసలు జన్మజాతకంలో లేనిది గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. సో అందువలన ఏంటంటే దాన్ని జన్మజాతకం ఇంపార్టెంట్ కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాతకం కరెక్ట్గా లేదు, జీవితం కరెక్ట్గా నడట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి నియమాలు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి అనుకుందాం, ఏలినాటి శని ఉంది అక్కడ, చంద్రుడు ఉన్న వారికి కుంభరాశిలో చంద్రుడు ఉంటే వాడికి కుంభరాశి జన్మశని నడుస్తుంది. మరి అందరికీ ఆ ప్రభావం ఉండదు. కొంతమంది జాతకంలో చంద్రుడితో పాటు గురువు కలిసి ఉండొచ్చు, వాడికి ఒకలా ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు కలిసి ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి ఆ చంద్రుడి పైన గురువు దృష్టి ఉండొచ్చు, వాడికి కూడా ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చంద్రుడు ఒక్కడే కుంభరాశిలో ఉంటాడు, అటు మీనరాశిలో గ్రహం ఉండదు, ఇటు మకర రాశిలో గ్రహం ఉండదు. అంటే ఈ ఒక విధమైన దుర్యోగం ఏర్పడుతుంది అన్నమాట. చంద్రుడికి రెండు పక్కల గ్రహాలు లేకుండా వాడికి వచ్చినటువంటి ఏలినాటి శని చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఒక పక్క గురువు ఒక పక్క శుక్రుడు ఉండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చంద్రుడికి మంచి బలం ఉండడం వల్ల వాడు ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా గోచారం అన్నది కూడా మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. ఏదైనా జాతక చక్రం జన్మ జాతకమే ఇంపార్టెంటు, దాన్ని బట్టే పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈ గోచారం అనేది టెంపరీగా మనకి చెప్తూ ఉంటుంది. ఏదో మరి సంతాన యోగం లేదనుకుందాం, అసలు ఇబ్బంది పడుతున్నాడు, ఈ పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు వాడు ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించో లేదంటే ఏమైనా దత్తత తీసుకోవడమో ఈ విధంగా చేసుకోవడం వల్ల అది ఇస్తా తప్ప ఒరిజినల్గా మాత్రం ఇచ్చే శక్తి గోచార గ్రహాలకైతే ఉండదు. జాతకంలో ఉందనుకున్నాం, జాతకంలో వాడికి పంచమంలో గురువు ఉన్నాడు, సంతాన యోగం ఉన్నది, దానికి గురువు 5లోకో 9లోకో లగ్నంలోకి వచ్చాడు గోచారీత్యా, ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వద్దనుకున్న సంతానం ఇస్తాడనమాట. మరి అదే అక్కడ జన్మజాతకంలో లేకపోతే ఏమీ కూడా రాదు. రాజయోగమైనా ధనయోగమైనా అధికార యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా జన్మజాతకంలో ఉండాలి. ఈ గోచారంలో వచ్చినటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకంలో లేని ఇవ్వడం జరగదు. కేవలం దీన్ని ఒక సింపుల్గా తీసుకోవడం మంచిది. మంచన్నా చెడన్నా దీన్ని కొద్దిగా తీసుకొని మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడం మంచిది. ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, అప్పుడు గోచారీత్యా ఏలినాటి శని ఉంది ఇప్పుడు వద్దు, మంచిది కాదు, ఇలాగ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ఇదే మెయిన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. బట్ ఏదైనా జన్మజాతకం ఇంపార్టెంటు, దాని దశలు నవాంశ దశాంశ 16 చక్రాలు ఉంటాయి. అలాగే 16 రకాల దశలు పరిశీలించవలసి ఉంటుంది. అనేక రకాల పరిశోధిస్తే తప్ప జాతకుడికి అసలు ఏంటో అన్నది చెప్పడం కష్టమవుతుంది. దాన్ని కట్టి ఏదన్నా జన్మజాతకం ఇంపార్టెంటు, ఈ గోచారం అనేది సింపుల్గా తీసుకోండి. బట్ ఏదైనా కొన్ని కాలానుగుణంగా జనరల్గా జరిగే విషయాలు మేము చెప్తుంటాం కాబట్టి చాలా వరకు జరగచ్చు, జరగకపోయినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. స్వస్తి.